కాసేపట్లో నాగర్ కర్నూలు జిల్లా నేరేపల్లికి చెందిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు చేరుకోనున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి మర్రి జంగిరెడ్డి మృతి చెందాడు. జంగిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కేటీఆర్ హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పలువురు బీఆర్ఎస్ నాయకులు బయలుదేరారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి చెప్పండి. సాయి మాధవి, ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు జిల్లాలోని తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లి మర్రి జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే స్వగృహం వద్ద ఉన్నాము. ఇక్కడికి కాసేపట్లో కేటీఆర్తో పాటు హరీష్ రావుతో పాటు చాలామంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మర్రి జనార్దన్ రెడ్డి స్వగృహంలో వద్ద మనం ప్రజెంట్గా ఉన్నాము. అయితే ఒక 4 రోజుల క్రితము మర్రి జనార్దన్ రెడ్డి గారి తండ్రి మర్రి జంగిరెడ్డి ఆయన మరణం చెందడంతో ఆయన పరామర్శించడానికి మాజీ మంత్రులు కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా కాసేపట్లో రానున్నారు. వారితో పాటుగా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా మరి కొద్దిసేపట్లో కూడా చేరుకున్నారు. చేరుకొని ఇక్కడ మర్రి జనార్దన్ రెడ్డిని పరామర్శించినారు. అదేవిధంగా మర్రి జంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు కూడా అర్పిస్తారు. దానికోసం కూడా చాలామంది కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, మర్రి జనార్దన్ రెడ్డి అబ్బాయిలు కావచ్చు, చాలామంది కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే మరికొద్దిసేపట్లో ఒక 5 నిమిషాల్లో ఇక్కడికి కేటీఆర్తో పాటు హరీష్ రావు, తర్వాత మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా చాలామంది కూడా ఇక్కడికి కొంతమంది చేరుకున్నారు, కొంతమంది చేరుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈరోజు 5వ రోజు కావడంతో ఇక్కడికి చాలామంది కూడా మర్రి జనార్దన్ రెడ్డి అభిమానులు కూడా ఇక్కడికి చేరుకొని ఆయనను పరామర్శిస్తూ ఉన్నారు. మొత్తంగా ఇప్పటికే గ్రామాన్ని కూడా తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ హరీష్ రావు రానున్న నేపథ్యంలో చాలామంది కూడా ఇక్కడికి వాళ్ళని అంటే చూడడానికి కూడా చాలామంది వస్తూ ఉన్నారు. తర్వాత చాలా రోజుల తర్వాత కూడా ఇక్కడ వాళ్ళని చూద్దామని చెప్పేసి కూడా వారి అమ్మాయిలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ అంటే నేరుగా హైదరాబాద్ నుంచి జడ్చర్ల మీదుగా ఈ తిమ్మాజిపేట మండలంలో ఉండేటువంటి నేరళ్లపల్లి గ్రామం, మనం ఏదైతే ఇక్కడ ఉన్నామో ఈ నేరళ్లపల్లి గ్రామంలో ఇక్కడికి వాళ్ళు చేరుకుంటారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్స్లో మర్రి జనార్దన్ రెడ్డి స్వగ్రామంలో ఉన్నటువంటి స్వగృహం వద్ద ఇక్కడ కాసేపట్లో మర్రి జనార్దన్ రెడ్డి పరామర్శించడానికి కేటీఆర్ హరీష్ రావుతో పాటు చాలామంది మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ రాక కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముందుగా వాళ్ళు నేరుగా వచ్చేసి మర్రి జనార్దన్ రెడ్డి తండ్రి మర్రి జంగిరెడ్డి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం మర్రి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తారు. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కేటీఆర్తో పాటు హరీష్ రావు రాక కోసం కూడా చాలామంది కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడ వాళ్ళు చేరుకునే అవకాశం ఉంది. ఇంకొక 2 నిమిషాల్లో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కాసేపట్లో మర్రి జనార్దన్ రెడ్డి యొక్క తండ్రి మర్రి జంగిరెడ్డి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మర్రి జనార్దన్ రెడ్డిని పరామర్శిస్తారు. అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఇక్కడ పూర్తి స్థాయిలో మాజీ హోంమంత్రి మహమూద్ అలీ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆయనతో పాటుగా చాలామంది మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా మరికొద్ది సేపట్లో ఇక్కడ మర్రి జంగిరెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించేటువంటి దానికోసం పూర్తిగా ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి హరీష్ రావుతో పాటు తర్వాత కేటీఆర్, తర్వాత మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ప్రజెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వారి కోసం కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఇక్కడ రూట్ అంతా కూడా క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ మర్రి జనార్దన్ రెడ్డి అభిమానులు కావచ్చు, తర్వాత కేటీఆర్ను హరీష్ రావును చూడడానికి కూడా చాలామంది కూడా అభిమానులు తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నేరళ్లపల్లి గ్రామంలో మర్రి జనార్దన్ రెడ్డి స్వగృహం వద్ద కనిపిస్తూ ఉంది. సాయి మాధవి. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.